పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 21 రోజుల పాటు ఈ పార్లమెంటు సెషన్ కొనసాగనుంది. జూలై 21 నుంచి ఆగస్టు 21 తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 8 కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కార్. ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్న మరో ప్రధాన బిల్లు మణిపూర్ వస్తువులు, సేవల పన్ను సవరణ బిల్లు. ఈ బిల్లు మణిపూర్ రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని జాతీయ జీఎస్టీ ఫ్రేమ్వర్క్తో సమన్వయం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి పునరుద్ధరించాల్సిన మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించే బిల్లును పార్లమెంటు పరిశీలించనుంది. జనవిశ్వాస్ బిల్లు 2025ను కూడా ప్రవేశపెడతారు. ఈ చట్టం వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి, వ్యాపారాల కోసం కంప్లైంట్స్ విధానాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తుంది. మొత్తం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. గత సమావేశాల నుండి పెండింగ్లో ఉన్న 7 బిల్లులను కూడా తిరిగి పరిశీలిస్తారు. అయితే మొత్తం 21 సెషన్లు ఈసారి జరగబోతున్న నేపథ్యంలో ఆగస్టు 12 నుంచి ఆగస్టు 18 వరకు పార్లమెంటుకు సెలవులు ఉండనున్నాయి. ఆ సమయంలో రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం పండుగలు వస్తున్నాయి. అందుకే ఆగస్టు 12 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలకు బ్రేక్ ఉండనుంది. అయితే ఈ పార్లమెంటు సమావేశాలు పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ యుద్ధం ఆపినట్లు చేస్తున్న ప్రకటనపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టనున్నాయి.